హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ టర్మ్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒకసారి మనకి 20 టాపిక్స్ వరకు 20 టర్మ్స్ వరకు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ వీడియోకి కంటిన్యూషన్గా అనుకోండి ఈ వీడియో. సో ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో ఒకసారి చూడండి, ఆ టాపిక్స్ అర్థమవుతాయి. అలానే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 25 టర్మ్స్ ఎకానమీలో మనం జనరల్గా రిఫర్ చేసి ఉండేవి, లేకపోతే న్యూస్ పేపర్ ఎక్కువగా మీకు కనిపించేవి ఈరోజు మనం సింప్లిఫైడ్ ఫార్మాట్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్లో గ్రాస్ వాల్యూ యాడెడ్. సో మనం లాస్ట్ వీడియోలో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నాం. సో దానికి జీవీ అనేది కూడా మనం జనరల్గా బడ్జెట్లో చూస్తూ ఉంటాము. జీవీ అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఇప్పుడు జనరల్గా మనం అసలు మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే ఎంత ఉంటుందో, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఉంటుందో దాంట్లో మనం ఇన్పుట్ కాస్ట్ని డిడక్ట్ చేస్తే, అంటే రా మెటీరియల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైతే చేస్తామో దాన్ని డిడక్ట్ చేసామనుకోండి, సో ఇంటర్మీడియట్ కన్సంప్షన్కి యూస్ చేసే వాటిని మనం జీవీఏగా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ పెట్టి ఒక పర్టికులర్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసాం. దీంట్లో మనం 40 రూపీస్ మనం పెట్టిన రా మెటీరియల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉందనుకోండి, సో మనకు వచ్చేది ఎంత, 60 రూపీస్. సో ఈ 60 రూపీస్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అనుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఎకానమీకి వాల్యూ ఎడిషన్గా భావించాలి. సో 40 రూపీస్ ఆల్రెడీ మనం పే చేసింది డిడక్ట్ చేస్తేనే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. ఇది రియల్ గ్రోత్ ఎంత ఉంది, లేకపోతే అసలు రియల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రియల్ సెక్టర్, మనకి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈ జీవీ అనేది హెల్ప్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ పారామీటర్గా కన్సిడర్ చేయొచ్చు. సో తర్వాత మనకి మానిటరీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్యాష్ రిజర్వ్ రేషియో. లాస్ట్ వీడియోలో మనం రెపో రేట్, రివర్స్ రెపో రేట్ కవర్ చేసాం. ఈ వీడియోలో సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఏంటి, ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ ఖచ్చితంగా ఉంచాల్సిన మినిమం క్యాష్ అనమాట. ఇది ఎందుకు ఉంచాలి అని అంటే, సడన్గా మనం మనం సేవింగ్స్ అంతా కూడా బ్యాంక్స్ దగ్గర పెడతాం. బ్యాంక్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి లెండింగ్ ఇస్తూ ఉంటాయి, అవే మనీని ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఒకసారి అంతా అంటే బ్యాంక్స్కి లిమిట్ లేకపోతే, ఇట్లాంటి క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయమని చెప్పకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా కూడా లెండింగ్ ఇచ్చేసారనుకోండి. ప్రాఫిటబిలిటీ అనేది అల్టిమేట్లీ బ్యాంక్స్ ఆబ్జెక్టివ్ కదా బిజినెస్ రన్ చేసేటప్పుడు. సో ఒకవేళ అలా జరిగితే ఏమవుతుంది, మనకి బ్యాంక్స్ దగ్గర మనకు అవసరమైనప్పుడు ఇవ్వడానికి మనీ కూడా ఉండదు. అందుకోసం అని చెప్పి మినిమం ఇంత పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ని మీరు రిజర్వ్గా మెయింటైన్ చేయాలి ఆర్బీఐ దగ్గర అని చెప్పే మానిటరీ పాలసీ టూలే క్యాష్ రిజర్వ్ రేషియో. సో మనకి ఇక్కడ ప్రస్తుతం ఆల్మోస్ట్ 4%, 3.5% అందులో రిజర్వ్ రేషియోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీస్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. సో సిఆర్ఆర్ ఎక్కువ ఉందనుకోండి, అంటే క్యాష్ రిజర్వ్ చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సింది ఎక్కువ ఉంది అంటే బ్యాంక్స్ దగ్గర ఉండే మనీ తగ్గుతుంది కదా, అప్పుడు లెండింగ్ తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి సిఆర్ఆర్ని పెంచుతారు. ఇలాంటివి జరుగుతుంది ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ లానే ఇంకొక మానిటరీ పాలసీ టూల్ ఏంటి, ఎస్ఎల్ఆర్. సో వీటి రెండింటికి ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి, రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ పర్పస్ కోసమే, కానీ అక్కడ మనం క్యాష్ని రిజర్వ్గా ఉంచాలి. కానీ ఇక్కడ మనం రిజర్వ్గా ఏమి ఉంచుతాము, ఎసెట్స్ని ఉంచుతాం. అది గోల్డ్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవ్వచ్చు, జీసెక్స్ అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా మనం లిక్విడిటీ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం అనమాట. ఎంత బ్యాంక్స్ డిపాజిట్ చేసి ఆర్బీఐ దగ్గర సేఫ్ ఎసెట్స్లో పెట్టుకోవచ్చు అని. అక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో ఆర్బీఐ దగ్గర పెడతాం. ఇవి బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, కానీ సెట్ అసైడ్ చేసి ఉంచాలి. అవి ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ గోల్డ్ కానీ. సో ఎస్ఎల్ఆర్ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎస్పెషల్లీ దీన్ని బట్టి మనకు మానిటరీ పాలసీ టూల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లాస్ట్ వీడియోలో చూసాం. మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకున్నాం. అది కరెంట్ అకౌంట్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్ ఒకటి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, మనం బోరోయింగ్స్ అని చెప్పొచ్చు. సో ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరోయింగ్స్, ఫారెక్స్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. సో క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు కూడా సర్ప్లస్లోనే ఉంది మనది. కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లో ఉంటుంది. అంటే ఏంటి, మన ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువగా ఉంటాయో అప్పుడు డెఫిసిట్ వస్తుంది. దాన్నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఇది ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎప్పుడు డెఫిసిట్గానే ఉంటుంది ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ మనం చూస్తే ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్లో ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ పే చేసే వాటిని డిడక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. సో ఎక్కువగా ఫిజికల్ డెఫిసిట్లో మనకు ఉండేదే ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో దాన్ని డిడక్ట్ చేస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. అంటే మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్కి కాకుండా యూజ్ చేసే మనీ ప్రైమరీ డెఫిసిట్ అనమాట. సో ఇది
నెక్స్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ సెక్టర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఎఫ్డిఐ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇండియన్ బేస్డ్ కాకుండా ఫారినర్స్ కానీ లేకపోతే ఫారిన్ ఇండివిజువల్స్ కానీ ఇండియాలో ఉన్న కంపెనీస్లో స్టేక్ కోసం ఇన్వెస్ట్ చేసేదాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే కనుక 10% దాటుతుందో దాన్ని ఎఫ్డిఐగా కన్సిడర్ చేస్తాం. దీనివల్ల వీళ్ళకి ఏమొస్తుంది? టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మేనేజరియల్ కంట్రోల్ వస్తుంది, వాళ్ళకి ఓనర్షిప్ లాగా కూడా ఉంటుంది ఎఫ్డిఐస్ అనేవి. ఇవి కొంచెం స్టేబుల్గా ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఎఫ్డిఐస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. లైక్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం ఇంత ఎఫ్డిఐలో భాగం అని చెప్పొచ్చు. సో ఎఫ్డిఐలో మనకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, 26%, 49%, 74%, 100% ఎఫ్డిఐ అని. సో వాటిని సెక్టర్స్కి వాటికి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని బట్టి క్లాసిఫై చేస్తూ ఉంటారు. కొన్నిటికి ఆటోమేటిక్ అప్రూవల్ ఉంటుంది, కొన్నిటికి ఫినాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, దీన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటాం. మరి వీటికి ఎఫ్డిఐస్కి తేడా ఏంటి అంటే అక్కడ ఎఫ్డిఐస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, ఎఫ్ఐఐస్ అనేవి స్టాక్ మార్కెట్స్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఇవి ఓలటైల్గా ఉంటాయి, ఇవి ఈజీ టు కమ్ ఈజీ టు గో అనమాట. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, అప్పుడే ఇవి రిలీజ్ చేసుకోవచ్చు మనీని. సో జనరల్గా ఎక్కడైనా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది అంటే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఫినాన్షియల్ క్రైసిస్ రావడానికి కారణం కూడా ఈ ఎఫ్ఐఐస్ అనమాట. సో ఇవి రిలేటివ్లీ ఓలటైల్గా ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే ఫిస్కల్ ఫెడరలిజం అంటూ ఉంటాం. అంటే ఏంటి? సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఫిస్కల్ ప్రుడెన్స్ ఉండాలి. సో ఫెడరలిజం అంటే రెండు కాన్స్టిట్యూషనల్ డొమైన్స్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఉండాలి ఫినాన్షియల్ పవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేది ఫిస్కల్ ఫెడరలిజం. దీన్ని మెయింటైన్ చేయడానికి మనకు జిఎస్టీ కౌన్సిల్ ఉంది, ఫినాన్స్ కమిషన్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవడానికి. నెక్స్ట్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటూ ఉంటాం. అంటే ఏంటి అంటే మనం జనరల్గా మన దగ్గర మనీ లేనప్పుడు బోరో చేసుకుంటూ ఉంటాం. సేమ్ అలానే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కూడా వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు బోరో చేసుకుంటూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మార్కెట్లో మనీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా బోరో చేస్తుంది అనుకోండి, అంటే మార్కెట్లో ఉన్న మనీ మొత్తం కూడా గవర్నమెంట్ తన కోసం తీసుకుంటుంది, అంటే వెల్ఫేర్కో లేకపోతే ఏదైనా దానికోసం తీసుకుంటున్నప్పుడు ప్రైవేట్కి ఉండే షేర్ తగ్గిపోతుంది, అంటే మనీ అవైలబిలిటీ వాళ్ళు బోరో చేసుకోవడానికి ఉండే తగ్గుతుంది. దాన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం అనమాట. అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే కనుక ఎక్కువగా బోరో చేస్తుందో అది ప్రైవేట్కి ఉండే మనీ ఇన్వెస్ట్మెంట్స్కి ఉండే అమౌంట్ని తగ్గిస్తుంది. సో హయ్యర్ ఫిజికల్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్కమ్ తక్కువ ఉండే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఎక్కువ డెఫిసిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువగా బోరో చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయాలంటే ఇంకా ఎక్కువ మనీ బోరో చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ ప్రైవేట్కి స్పేస్ లేకుండా అవుతుంది. దాన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటుంటాం. నెక్స్ట్ బేస్ ఇయర్. సో మనం జనరల్గా బేస్ ఇయర్ అంటే ఏంటి? ఒక రిఫరెన్స్ ఇయర్గా చెప్పొచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ జీడిపి, నామినల్ జీడిపి అంటాం. అంటే ఏంటి? రెండింటి కూడా జీడిపి మెజర్సే కదా, మరి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే రియల్ జీడిపి, నామినల్ జీడిపిలో మనం ఇన్ఫ్లేషన్ దేంట్లో కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు నామినల్ అంటే కరెంట్ ప్రైసెస్, ఆ పర్టికులర్ ఇయర్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ మంత్లో మనకి 10 రూపీస్ టొమాటో ఉందనుకోండి కేజీ, ఓకే. సో ఇప్పుడు మనకి అది పెరిగిందా తగ్గిందా అసలు నిజంగా ఎలా ఉందని తెలుసుకోవడం ఎలా? కరెంట్ ప్రైసెస్లో తెలియదు. మరి రియల్ జీడిపి అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే లేకపోతే లాస్ట్ మంత్తో పోలిస్తే ఇప్పుడు ఎంత ఉంది, ఆ కంపారిజన్ వల్ల మనకు నిజంగా అది గ్రోత్ ఉందా లేకపోతే ప్రైస్ రైజ్ మాత్రమే అవుతుందా ఇవన్నీ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అట్లా మనకి బేస్ ఇయర్ అంటే ఒక కంపారిటివ్ ఇయర్ అనమాట, దాన్నే రిఫరెన్స్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి బేస్ ఇయర్ రివిజన్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది, 2023కి మారుస్తామని. అలాంటివన్నీ కూడా బేస్ ఇయర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే మనీ స్పెండ్. సో ఇది జనరల్గా క్యాపిటల్ అసెట్స్ లైక్ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం స్పెండ్ చేస్తే దాని నుంచి ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి మనకి. అలాంటి ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటూ ఉంటాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ బేస్డ్ థింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ మనం స్పెండ్ చేసేది మనకి ఎటువంటి రిటర్న్స్ని ఇవ్వదో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటి గవర్నెన్స్ కోసం యూజ్ చేసేవి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇలాంటి వాటంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు, రైట్. సో దెన్ నెక్స్ట్ మనకి దీని తర్వాత చూస్తే సబ్సిడీ రేషనలైజేషన్ అనేది ఉంది. రేషనలైజేషన్ అంటే ఏంటి? జనరల్గా మనం సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం, కానీ ఆ సబ్సిడీస్ అనేవి ఎవరికైతే అవసరమో వాళ్ళకి వెళ్ళాలి. అలా కాకుండా అందరూ అంటే లీకేజెస్ కానీ డూప్లికేషన్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, వాటిని కరెక్ట్ చేయడానికి మనం దీని ఒక సొల్యూషన్గా సజెస్ట్ చేస్తాం మెయిన్స్ బేస్డ్ ఆన్సర్స్లో, సబ్సిడీ రేషనలైజేషన్ అని. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి అని. అదొకటి గుర్తుంచుకోండి. అంటే డీబీటీకి సంబంధించి మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్కి. మరి రీసెంట్ టైమ్స్లో ఎల్పీజీ సబ్సిడీ
సబ్సిడీస్ గివ్ ఇట్ అవే అనేది ఒకటి ఇచ్చాం, అంటే ఎవరైతే అఫోర్డబుల్గా ఉన్నారో వాళ్ళు ఆ సబ్సిడీని తీసుకోకండి అని చెప్పి, రైట్. అలాంటి ఒక మెషర్ని రేషనలైజేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అండ్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? ఇన్కమ్. సో మనకి ఏవైతే కనుక లయబిలిటీస్ని కానీ అసెట్స్ని కానీ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయో వాటిని మనం క్యాపిటల్ రిసీట్స్ అంటాం. అంటే గవర్నమెంట్ బోరోయింగ్స్ కానీ లైబిలిటీస్ని క్రియేట్ చేస్తాయి కదా గవర్నమెంట్ బోరోయింగ్స్ అనేవి, అలానే అసెట్స్ని సేల్ చేయడం, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కానీ ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పొచ్చు. సో తర్వాత మనం చూస్తే రెవెన్యూ రిసీట్స్. ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఎటువంటి లైబిలిటీని క్రియేట్ చేయదో దాని రెవెన్యూ రిసీట్స్ అంటాం. ట్యాక్స్ కానీ డివిడెండ్స్, ఫీజు ఇవన్నీ కూడా ఎటువంటి లైబిలిటీని క్రియేట్ చేయని వాటిని రెవెన్యూ రిసీట్స్ అంటాం. లైబిలిటీ క్రియేట్ చేస్తే వాటిని క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటే ఏంటి? సో బ్యాంక్స్, కంపెనీస్ రెండు కూడా డెట్తో కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన మనీ అంటే లోన్ ఫార్మాట్లో రిటర్న్ అవ్వాల్సింది రాకపోతే కనుక అప్పుడు వాళ్ళు ఫేస్ చేసేదాన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అంటాం. ఇక్కడ రెండు ఫేస్ చేస్తున్నారు, ఏంటి? కంపెనీస్, బ్యాంక్స్. డెట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ పెరగడం వల్ల అయినా అవ్వచ్చు. సో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, 2010లో కూడా దీనివల్లనే మనకి ఎక్కువగా ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ మనం చూస్తే మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఉంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ అంటే ఏంటి? సో మనకి ఒక పర్సన్ ఎప్పుడైతే కనుక తను తీసుకున్న డెట్ని పే చేసే కెపాసిటీని కలిగి లేరో అప్పుడు వాళ్ళు ఇన్సాల్వెంట్ అన్నట్టు ఐపీ పెట్టారు అంటూ ఉంటారు, అంటే వాళ్ళు పే చేయలేమని చెప్పడం అనమాట. సో ఒకవేళ లీగల్గా అది ఒక కోర్ట్ కానీ కన్ఫర్మ్ చేస్తే దాన్ని బ్యాంక్రప్ట్ అంటాం. సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అసెట్స్ని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, వాటిని ఎలా మనం మళ్ళీ దాన్ని సెల్ చేయొచ్చు అని చెప్పే కాన్సెప్టే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనమాట. సో 2016లో పాస్ చేసాం. చాలా వరకు స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువగా రికవర్ చేసి లిక్విడేట్ చేయడం జరిగింది. సో తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఒక మానిటరీ పాలసీ టూల్. ఈరోజు మనం సిఆర్ఆర్ చూసాం, ఎస్ఎల్ఆర్ చూసాం, లాస్ట్ వీడియోలో రివర్స్ రెపో చూసాం. ఇలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే మనీ ఉండదో అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి మనీని తీసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ తరపున ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది. సో ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి సెల్లింగ్ అండ్ బయింగ్ అనేది అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని చేస్తూ ఉంటుంది. మరి ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సెల్ చేస్తుందా, బై చేస్తుందా అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? లాస్ట్ వీడియోలో చూసాం మనం. ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైసెస్. మరి అది రెండు విధాలుగా జరగవచ్చు, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే సప్లై కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందో, అంటే సప్లై కంటే ఎక్కువ డిమాండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిమాండ్ 100 ఫ్రూట్స్ ఉన్నాయి కానీ సప్లై 60 ఉంది, మన షార్టేజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అప్పుడు 40 షార్టేజ్ ఉంది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది, దాన్నే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం, రైట్. దెన్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో మనకి మ్యాంగోస్కి ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన కాస్టే పెరిగింది అనుకోండి, బికాస్ ఆఫ్ ఎరాటిక్ మాన్సూన్ కానీ లేకపోతే దానికి సప్లై చేయాల్సిన రా మెటీరియల్స్ వల్ల ఏదైనా మనకి కాస్ట్ పెరిగింది అనుకోండి, దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ డిమాండ్ సప్లైకి సంబంధం లేకుండా కాస్ట్ అనేది అంటే సప్లై సైడ్ జరిగినది, సో దాన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్గా కన్సిడర్ చేస్తాం. తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడైతే మన ఫుడ్ అండ్ ఫ్యూయల్ మోస్ట్ ఓలటైల్ ప్రైసెస్ ఉంటాయి వాటిని ఎక్స్క్లూడ్ చేసి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం తీసుకుంటున్న ఎఫర్ట్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం. అంటే సస్టైనబుల్గా ఉండే విధంగా, ఫిస్కల్ డెఫిసిట్ పెరగకుండా ఉండే విధంగా స్టెప్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ FRBM యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చింది అనమాట. సో ఇలాంటి వాటిని FRBM లిమిట్స్ సెట్ చేసింది, అంటే కన్సాలిడేట్ అవ్వకపోతే ఇంకా పెరిగితే గవర్నమెంట్కి అది నష్టం అవుతుంది, ఆ బర్డెన్ అంతా కూడా మళ్ళీ పీపుల్ మీద పడుతుంది. సో దాన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం. సో ఇలాంటి టర్మ్స్ ఈరోజు డిస్కస్ చేసాం కదా, దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ స్టాగ్నేషన్ అక్కర్ సైమల్టేనియస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్. ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ స్టాగ్నేషన్ రెండు ఉంటే దాన్ని ఏమంటాం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ రిజర్వ్ రేషియో లైక్లీ టు లీడ్ మోర్ లెండింగ్ బై బ్యాంక్స్, లెస్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, హయ్యర్ గవర్నమెంట్ రెవెన్యూ, రైజ్ ఇన్ స్టాక్ మార్కెట్ యాక్టివిటీ. మరి వీటిలో ఏది క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగితే వచ్చే కాన్సిక్వెన్స్ అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ రిసీట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్? ఇన్కమ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ రిసీట్స్, బోరోయింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్, డివిడెండ్స్ ఫ్రమ్ PSUs. మరి ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు వీడియోలో మనం 25 ఎకనామిక్ టర్మ్స్ గురించి డిస్కస్ చేసాము, ఇంపార్టెంట్వి. ఈ కాన్సెప్ట్ సింప్లిఫైడ్గా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ మీరు సింప్లిఫైడ్గా వినాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.